ఊరి కోసం మాటామంతి. పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్. సినిమా యాక్టర్ నుంచి ఆయన పొలిటీషియన్ అయ్యారు. సినిమాల నుంచి రాజకీయ రంగంలో ప్రవేశించి చాలా సినీ అభిమానులని పొలిటికల్ ఫ్యాన్స్‌గా మార్చుకుని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2024 నాడు గేమ్ చేంజర్‌గా నిలిచారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ అనేక మంది ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తాననే మాట చెబుతున్నారే తప్ప ఆయన జనాల్లోకి వెళుతున్న దాఖలాలు లేవు. జనవరిలో ప్రకటించారు, నేను ఇక్కడి నుంచి ప్రతి నెలకి 2 వారాల పాటు జనాల్లో ఉంటాను అంటూ. జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చి, ఏప్రిల్, మే నెలలు గడిచిపోతున్నాయి కానీ క్యాలెండర్లు తిరుగుతున్నాయి కానీ ఆయన జనానికి సమయం ఇస్తున్న దాఖలాలు లేవు. చివరికి తన సొంత నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన పిఠాపురంలో ఇప్పటి వరకు పట్టుమని పుంజుడు రోజులు కూడా కేటాయించలేకపోయారు. కనీసం 1 డజన్ రోజులు కూడా ఆయన పిఠాపురంలో లేరు ఏడాదిలో. రేపు జూన్ 4తో ఫలితాలు వచ్చి ఆయన ఎమ్మెల్యే అయ్యి ఏడాది అవుతుంది. ఏడాదిలో 6 రోజులు కూడా పిఠాపురంలో లేరు ఆయన. ఏమనాలి? దీనికి ఒక కొత్త మార్గం కనిపెట్టారు ఆయన. ఇప్పటి నుంచి స్క్రీన్ గ్రీవెన్స్కు డిప్యూటీ సీఎం శ్రీకారం. స్క్రీన్ గ్రీవెన్స్ సినిమా థియేటర్లో పవన్ కళ్యాణ్ బొమ్మేస్తారు. ఆయన తన ఆఫీసు నుంచి మాట్లాడతారు. అక్కడ థియేటర్లో కూర్చున్నటువంటి జనాలు తమ సమస్యల్ని డిప్యూటీ సీఎంకి చెప్పుకుంటారు. స్క్రీన్ గ్రీవెన్స్. దీనికి రేపు టెక్కల్లోని భవానీ థియేటర్లో ప్రారంభం జరగబోతుంది. విచిత్రం. అక్కడ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గడిచిన 20 ఏళ్లుగా ఆయన వరుసగా అక్కడ గెలుస్తూ వస్తున్నారు. ఆ అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం అంటూ ఉప ముఖ్యమంత్రి స్క్రీన్ గ్రీవెన్స్కి శ్రీకారం చుట్టారు. సినిమా థియేటర్కి అంతా జనం వస్తారు, థియేటర్లో కూర్చుంటారు, స్క్రీన్ మీద డీసీఎం కనబడతారు. ఆ ఉప ముఖ్యమంత్రికి జనం తమ సమస్యలు విన్నవించుకుంటారు. ఆయన ఆ సమస్యల పరిష్కార విషయంలో తను ఏం చేయగలరో చెప్తారు. ఇది ఒక వినూత్నమైనటువంటి వ్యవహారం. రేపటి నుంచి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టబోతున్నారు.